నాతో పాటు మా సునామీ సుధాకర్ ఆయన కూడా వచ్చాడు. ఇంకాసేపట్లో సుధాకర్ స్టేజ్ మీదకొస్తాడు. కానీ దానికంటే ముందు హలో. నేను ఏమండి బాగున్నారా? హలో. నీకు కనిపిస్తుంది వీళ్ళకి? నువ్వు కనిపిస్తావు. నీకు అది కనిపియదు. అదే పౌడర్ కూడా వేసుకొచ్చాను కనిపిస్తున్నా లేదని. సార్ మన మాట అద్భుతంగా ఈ ఫెస్టివల్ కి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం తెలుసుకుంటూ, ముఖ్యంగా మా సుమన్ అన్నకి, అలాగే మా ఆలి అన్నకి, అలాగే మా శివారెడ్డి అన్నకి ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మిమ్మల్ని నమ్మించడానికి మాక్సిమం ట్రై చేస్తామండి. దయచేసి నవ్వు రాకపోయినా నవ్వండి. నవ్వరాకపోతే నన్ను కొట్టండి ఫస్ట్. ఏమండి యూత్ ఉన్నారు ఇక్కడ? మాటలో యూత్. నువ్వు యూత్ ఏంట్రా? ఇప్పుడు ఫోటోలు తీసుకుంటున్నప్పుడు ఆ పొట్టను లోపల లాగడానికి పడే కష్టం ఏదైతే ఉందో ఆడు ఫోటో తీసుకునేదాకా వీడికి టార్చరే. అంతేనా? నాకు అర్థమైపోయింది. మామూలుగా మామూలుగా పెళ్లి చేసుకుంటే అబ్బాయిని గుర్తుపట్టొచ్చు, అమ్మాయిని గుర్తుపట్టొచ్చు. కానీ లేడీస్ మాత్రం మంగళసూత్రం ఉంటుంది, అలాగే కాళ్ళకు మెట్టలు ఉంటాయి. కానీ మగాళ్ళని ఎలా గుర్తుపడతాం? అయితే అక్కడ పెళ్ళైందని. ఏందమ్మా? ఏమ్మా? ఏడుపా? ఓ ఏడుపు చూసి గుర్తుపట్టాలా? ఏడుపు మొహమా? అర్థమైపోయింది. నైస్ ఆన్సర్. చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మనం సరిగ్గా చూడదంటారండి. కానీ చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం పట్టుబట్టి. మా ఆవిడ నేనంటే ఎంత ఇష్టం అంటే రాత్రి 1 2 3 నా కోసం భోజనం చేయకుండా వెయిట్ చేస్తాను. ఎందుకంటే నేనే ఇంటికి వెళ్ళి వంట చేయాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అక్కడ చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ అలా వెయిట్ చేస్తున్నోళ్ళే ఇంట్లో. అంతే కదా? మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. మీరున్నారు కాబట్టి వాళ్ళు వంటలు నేర్చుకుంటున్నారు. లేకపోతే రావు. అవును. అవును. నువ్వేంటి నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వచ్చేసావు? హలో. ఎవరు ఇక్కడ డాడ్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ? డై హార్డ్ ఫ్యాన్సా? యా. నీకు ఫ్యాన్సా ఇక్కడ? ఎస్. ఒక్కసారి చూద్దాం. అన్న ఫ్యాన్స్ ఉన్నారా లేదా? చూసావా? సత్య అక్కడ. ఎంత ఇచ్చినావు పేమెంట్ అలాగే? ఇక్కడ రాను. అసలు ఏ ఊరికి వచ్చి మాట్లాడుతున్నావు తెలుసా నీకు? ఈ ఊరి పేరు తెలుసా? ఎందుకు తెలియదు? ఊరి పేరు తెలుసా నీకు? చెప్పు ఏం పేరు? పిల్లోడు వెళ్ళిపోయా. పిల్లోడు వెళ్ళిపోయా. అరే పిల్లోడు వెళ్ళిపోయా, పెద్దోడు వెళ్ళిపోయా కాదురా ఉల్లిపాయ. ఫిలడెల్ఫియా. పిల్లోడు వెళ్ళిపోయా. ఫిలడెల్ఫియా. పిల్లోడు వెళ్ళిపోయా. ఫిలడెల్ఫియా. పిల్లోడు వెళ్ళిపోయా. పిల్లోడు వెళ్ళిపోయా. నాకు పోయేలా ఉంది. అయినా నీకు ఎవడరా వీసా ఇచ్చి ఇక్కడ పంపించింది? వీసానా? వీసా అంటే ఏంటి? నువ్వు వీసా లేకుండా వచ్చినావు ఇక్కడికి? వీసా ఉండాలంటే పాస్పోర్ట్ ఉండాలంటే కదా? అంటే నీకు పాస్పోర్ట్ కూడా లేదా? పాస్పోర్ట్ ఉండాలంటే 10th పాస్ అయి ఉండాలంటే కదా? 10th కూడా పాస్ కాలేదా? నీ ఫేస్ చూస్తే అర్థమైందిరా చదువు లేదు సన్నాసి. హలో. స్కూల్ ఫస్ట్ తెలుసా ఇక్కడ? నువ్వు స్కూల్ ఫస్టా? యస్. స్కూల్ ఫస్ట్ వచ్చేవా నేను? ఏది ఒకసారి మార్క్షీట్ కాదు. ప్రతి స్కూల్లో నేను ఎందుకు వెళ్ళేవాడిని. ఎవరు ఆయా లేకుండా ముందు నేను వెళ్ళేవాడిని. అప్పుడు స్కూల్ ఫస్ట్ వచ్చినట్టు. ఓకే. అరే స్కూల్ ఫస్ట్ అంటే చదువులో అనుకున్నాను రా. స్కూల్లో ఆయా కంటే ముందు రావడానికి స్కూల్ ఫస్ట్ అన్నరా. అసలు అమెరికా ఎందుకు వచ్చాను తెలుసా నేను? ఎందుకు వచ్చావు అమెరికాకి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మూటములు చదువుకొని వెళ్ళిపోతున్నారు కదా. నేను అందుకే వచ్చాను ఇక్కడ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నువ్వు వచ్చావు. ఎట్లా వచ్చావు అసలు వీసా లేకుండా? టూర్ వచ్చాను. నీకు ఎందుకురా? టూర్ వచ్చావు? యా. చెప్పొచ్చు కదా మాకు కూడా, కొంతమంది వెయిటింగ్ అక్కడ ఇండియన్. అలా చెప్పొద్దు. ఇప్పుడు గుర్తుపెట్టుకో, నేను సైకిల్ మీద వచ్చానా, బస్సులో వచ్చానా, ఫ్లైట్ వచ్చానా అని చెప్పొద్దు. కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, అలా చెప్పొద్దు నీకు. సరే పక్కన పెట్టు. నీకు చదువు వచ్చా రాదనే చిన్న టెస్ట్ పెడతాను. టెస్ట్ పెట్టు. సింపుల్ మ్యాథ్స్. ఓకే. 3 × 3 = ఎంత? 3 × 3 = 33. 3 × 3 33 ఏంట్రా దరిద్రుడా? అవునండి. 3 కలిపితే అంటే 33 కదా. అలా కాదు, నేను చెప్తా నేర్చుకో. 3 × 3 = 9. అది కాదు. ఇప్పుడు ఇక్కడ మా స్టూడెంట్స్ చెప్తాను. నా యూత్ ఉన్నారు కదా, చూడండి. త్రిష ఇంటూ త్రిష నేర్చుకోండి. త్రిష ఇంటూ త్రిష = నయనతార నేర్చుకుంటాను. త్రిష ఇంటూ త్రిష నయనతార. సరే నీకు మ్యాథ్స్ రాదని అర్థమైపోయింది. ఓకే. సింపుల్ జాగ్రఫీ. తాజ్ మహల్ ఎక్కడుంది? తాజ్ మహల్ మా ఇంట్లో వంటగదిలో ఉంది. తాజ్ మహల్ వంటగదిలో ఉండడం ఏంట్రా? హలో. మా ఇంట్లో వంటగదిలో తాజ్ మహల్ చాపత్త డబ్బా మీద ఉంది.
అరే నేను అడుగుతుంది చాయ్ పత్తి గురించి కాదురా. ఆ! తాజ్‌మహల్ కట్టడం అదెక్కడుంది? అదెక్కడుంది? అది ఆగ్రాలో ఉంది. ఆ! ఇప్పుడు అర్థమైంది. మా ఇంట్లో చాయ్ పత్తి డబ్బా కనిపించట్లేదు. తీసుకొని ఎవరో ఆగ్రా పెట్టాడు. ఇలాంటి దరిద్రమైన డౌట్లు మాట్లాడినోడిని చంపి పడేస్తా. ఏయ్! ఆ! నాతో పెట్టుకోకు. నా వెనకాల ట్రంప్ ఉన్నాడు. రాత్రి ఫోన్‌లో మాట్లాడాను. ఏంది ట్రంప్ నీతో ఫోన్‌లో మాట్లాడిండా? యెస్. ఏమని మాట్లాడిండు ట్రంపు? రాంగ్ నంబర్ కొట్టిమన్నాడు ఫోను. సుబ్బారావు గారు హాయ్. నమస్కారం. అబ్బా!